జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి నువ్వు చెప్పిన పసరు మంది ఇదేనా? కాదులోకి, పసరు కోసం ఆకులు తెమ్మని తాతయ్యని పంపించాను. ఆయన రాగానే ఆకులు నూరి పసరు కట్టు వేస్తే 2 రోజుల్లో నయమైపోతుంది. నయమైపోతుందో లేదంటే ఏకంగా నాకు కాలే లేకుండా పోతుందో? ఏంటి ఆ మాటలు? వదిన నీకోసం అంత కష్టపడి సేవలు చేస్తుంటే మీ వదిన గారు నా మీద ప్రేమతో ఇవన్నీ చేయడం లేదు. చిన్న కోడలు చెప్పిన మాట వినదు. పెద్ద కోడలు ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా దగ్గరుండి సేవలు చేస్తుందని మీ అమ్మల మెప్ప పొందడం కోసం చేస్తుంది, అంతే కదా? నువ్వేమైనా అనుకోలోకి, నాకు నీ కాలు త్వరగా నయం కావాలనుంది. చూసావే, నువ్వు వెదవాగుడు వాగుతున్నా వదిన ఏం చెప్తుందో. నీ ప్లేస్లో మా వదినుంటే నువ్వు ఇలా సేవలు చేస్తావా? ఈ పసరు వైద్యం నాకేం తెలుసు? తెలిసినా నువ్వు చేయవే. నీ గురించి నాకు తెలీదా? బాబీ, అసలే తన కాలు నొప్పితో బాధపడుతుంటే ఏంటి నువ్వు? లోకి, కాసేపు ఈ ఆయిల్ ఆరగానే తాతయ్య రాగానే పసరు తీసి పట్టి వేయడానికి వస్తాను. ఇలా పెట్టు. నీకోసం ఇంత చేస్తున్నా ఎత్తిపొడుపు మాటలు మాట్లాడేదాన్ని నిన్నే చూస్తున్నాను. మొదలు పెట్టారా మీ వదిన భజన? అసలు ఇదంతా మీ అమ్మల ఏడుపు వల్లే వచ్చింది. వాళ్ళ ఏడుపు ఒట్టే నా కాలు ఇలా అయిపోయింది. మా వదిన అయిపోయింది, ఇప్పుడు మా అమ్మల మీద పడ్డావా? నీ బుద్ధి మారే వరకు నీ బతుకు మారదే. ఇంతకీ ఏం వండుతున్నావు? ఆనపకాయ పప్పు, బెండకాయ ఏపుడు. తోటకూర తిని ఎన్ని రోజులైందో. తోటకూర ఉండొచ్చు కదే. అంతగా తినాలనుంటే నువ్వే వండుకో. చేసేది లేదు గాని ప్రతి వాళ్ళు చెప్పేవాళ్లే. ఏమిటో తిరగల్లాగా బాగానే తిరుగుతున్నావే. ఇదిగో గుండమ్మా. తాతయ్య, ఏంటి ఇంత ఆలస్యం? బాగుందమ్మా. ఇదేం మనూరు కాదు. మన ఊర్లో అయితే ఈ ఆకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇదేమో సిటీ. ఈ ఆకులు తీసుకురావడానికే నేను ఎన్ని కష్టాలు పడ్డాను తెలుసా? సరే పద. హ్మ్. ఎందుకు గుండమ్మా నీకు అవస్థ? అవస్థ ఏంటి తాతయ్య? లేకపోతే నువ్వెంత మంచిగా ఉన్నా ఆ లోకేశ్వరు మాత్రం నేను ఎప్పుడు సూటిపోటు మాటలు మాట్లాడుతూ బాధ పెడుతూనే ఉంటది. అలాంటి దానికోసం ఎందుకు చెప్పేది అంతా? పైగా అది కాంపిటీషన్కి రాకపోతే నీకే కదా మంచిదే. అయ్యో ఏంటి తాతయ్య, లోకేశ్వరి నాకు శత్రువా? ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టిన బిడ్డలేం తాతయ్య. అది నా తోడబుట్టిన చెల్లెలు. తను కాలు నొప్పితో బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా? నేనది బాధపడాలనుకోవట్లేదమ్మా, కానీ దాని నోరు బాగుపడటం లేదే. అది చిన్నప్పటి నుంచి అంతే కదా తాతయ్య. నేను మా ఆయన ఆనందం కోసం ఎలా ప్రయత్నం చేస్తున్నానో తను కూడా డాన్స్ పోటీల్లో పార్టిసిపేట్ చేసి గెలిచి మంచి పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది. మా ఇద్దరిలో ఎవరు గెలిచినా ఈ ఇంటి కోడళ్ళగా మాకే కదా పేరు. అబ్బా, ఏంటది? గోరింటాకా? తోటకూర అడిగితే నువ్వు వండనన్నావు కదా. మా తమ్ముడిని అడిగి నేనే తెచ్చుకున్నా. తమ్ముడా? ఓ, మాణిక్యం గారా? మిక్సీలో వేస్తే టేస్ట్ పోయిద్దని పిచ్చి వెదవ రోట్లో నూరుతున్నాడు. చెంచాడు అడిగితే ఇదిగో దీని నిండా ఇచ్చి పంపించాడు. అభిమానం అంటే అలా ఉండాలి. నువ్వు ఉన్నావు ఎందుకు? తోటకూర నూరడం ఏంటి? నిజంగా అది తోటకూరేనా? ఏంటత్తా, ఏదో పసరవాసం వస్తోంది. బాగా నూరాడు కదా, అలాగే ఉంటుంది. అత్తయ్య అత్తయ్య, తోటకూర తిని చాలా ఏళ్ళైంది, నాకు కూడా కొంచెం పెట్టవా? అది కాదలుడు, తీసుకొస్తుంటే ఉండబట్టలేక ఎంగిల్ చేశాను.
మీరే తినండి పిన్ని. ఆయనకి కావాలంటే నేను తర్వాత వండి పెడతాను. మీరు తినండి. సరే అన్నం అందుకో. ఇదిగో తీసుకోండి. నెయ్యి ఎక్కడుంది? ఎందుకు? తోటకూర ఇలా కలుపుకు తింటే ప్రాణం ఎక్కడికో పోతుంది. తాతయ్య నూరటం అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఆ, ఆ, ఇదిగోమ్మా. అంతా నూరితే ఇంతేనా అయ్యింది? సగం మీ ప్రస్తున్నమ్మ నాయన పట్టుకెళ్ళింది. దేనికి? చిచి ఏంటండి? తెలిసావక్క? అన్నం అయిపోయింది. నాకే తమ్ముడు, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గాని రోట్లో నూరితే బా తోటకూర టేస్టే వేర్రా. అమ్మా, అవునవును, కొంచెం పెట్టమంటే నాకు కూడా పెట్టలేదు. పెట్టుంటే ఆవిడతో పాటు మీరు కూడా పోయి ఉండేవాళ్ళు. ఆ? పోవడం ఏమిటి? అది తోటకూర కాదత్తయ్యా, లోకేశ్వరి కాలికి పట్టి వేద్దామని తీసిన పసరు. పసరా? ఒరే తమ్ముడు, తోటకూర అన్నావు. నేను అనలేదమ్మా. చెప్తుంటే నువ్వు కూడా వినిపించుకోలేదు. కావాలంటే ఆ షార్ట్ రిపీట్ చేసుకో. తమ్ముడు ఏంట్రా నూరుతున్నావు? ఆకులక్కాయ ఆకులు. తోటకూర ఆకలే కదా. తోటకూర కాదు. నువ్వు అబద్ధాలు చెప్పకు, నేను విన్నాలే. ఇప్పుడే కదా తోటకూర ముద్దలా మెత్తగా అయిపోయిందని గుండమ్మతో అన్నావు. షార్ట్గా విన్నావా? అందుకేనా నేను ఉండబట్టలేకపోయాను, చేశాను. ఇన్ని కథలు చెప్పింది ఈ పసరు మింగడానికేనా? ఏమండి, మీ టైం చాలా బాగుందండి. నా పొజిషన్ ఏంటి? ఈ పసరు ఒంటికి రాస్తే నొప్పులు పోతాయని తెలుసు, కానీ తింటే ఏమవుతుందో తెలీదు. అమ్మ గుండమ్మ, ప్రాణంగాని పోదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.